అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 15 अल्लाहु यस्तहज़िउ बिहिम व यमुद्दुहुम फी तुग़यानिहिम यअमहून. ఆయత నంబర్ 15. అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు, వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు అంటే భావం, వారు ముస్లింలతో ఏ విధంగా దాగుడుమూతలాడుతున్నారో అల్లాహ్ కూడా వారితో అదే విధంగా ప్రవర్తిస్తూ వారిని అవమానానికి పరాజయానికి లోను చేస్తున్నాడు. దీన్నే పరిహాసంగా చెప్పబడింది. ఇది మాట తీరు. నిజానికి అది పరిహాసం కాదు, వారి పరిహాసానికి శాస్తి. దివ్య ఖురాన్లో సెలవీయబడినట్లు చెడుకు ప్రతిఫలం అటువంటి చెడే. సూరా 40. అలాగే యుఖాదిఊనల్లాహు వహువ ఖాదిఉహుం, వారు అల్లాహ్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు, నిజానికి అల్లాహే వారిని మోసపుచ్చుతున్నాడు. వమకరు వమకరల్లాహు, వారు అల్లాహపై కుట్ర పన్నారు, అల్లాహ్ వారిపై కుట్ర పన్నాడు వంటి ఆయుధులను కూడా ఉదహరించవచ్చు. ఇంకొక అర్థం ఏమిటంటే, ప్రళయ దినాన అల్లాహ్ కూడా వారిని ఆట పట్టిస్తాడు. అల్ అదీద్ సూరాలో 13వ సూక్తి యౌమై యకూలుల్ మునాఫికూన అనే ఆయుధ క్రింద ఇది కూలంకషంగా వివరించబడింది. आयत नंबर 16 उलाइकल्लज़ीना इश्तरौ الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين. ఆయత నంబర్ 16. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్న వారు వీరే, అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకము కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు. ఇక్కడ వర్తకం అంటే భావం సన్మార్గాన్ని వదిలిపెట్టి నష్టాన్ని చవిచూసే మార్గ విహీనతను అవలంబించటం. కపటులు కాపట్య ముసుగును వేసుకుని పొద్దస్తమానం నష్టకరమైన వ్యాపారం చేశారు. ఈ నష్టం పరలోకానికి సంబంధించిన నష్టం. ప్రపంచంలోనే ఈ నష్టం వీరికి తెలియాలని ఎక్కడా లేదు. పైగా వారు చేసే వంచన శిల్ప ఎత్తుగడల ఫలితంగా తాత్కాలికంగా వనగూడే ప్రయోజనాలను చూసుకొని వారు మురిసిపోయేవారు. దీని ఆధారంగా తెలివి తమ సొత్తని తలపోసేవారు. ముస్లిములు తెలివి తక్కువవారని, తమతో వారు సరితూగలేరని కాకి లెక్కలు వేసుకునేవారు. आयत नंबर 17 مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون. ఆయత నంబర్ 17. వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి వారిని కారు చీకట్లలో ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ తదితర సహాబీలు దీని భావార్థాన్ని ఇలా వివరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి ఏతించినప్పుడు కొంతమంది ముస్లింలయ్యారు. కానీ కొద్ది రోజుల్లోనే వారు కపట నాటకాలు మొదలెట్టారు. వారి ఉదాహరణ ఎటువంటిదంటే, ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు, అతడు నిప్పు రాజేశాడు, దాంతో పరిసరాలు వెలుగుమయ అయ్యాయి. ప్రయోజనకరమైన వస్తువులు ఎక్కడున్నాయో హానికరమైనవి ఎక్కడున్నాయో అతడు చూసుకున్నాడు. కానీ అంతలోనే అకస్మాత్తుగా వెలిగిపోయింది. మునుపటిలాగే అతను తిరిగి చీకట్లో చిక్కుకుపోయాడు. కపటల పరిస్థితి కూడా ఇంతే. మొదట వారు షిర్కు అంటే బహుదేవారాధన అనే తపస్సులో ఉన్నారు. తర్వాత ఇస్లాం స్వీకరించి వెలుగులోనికి వచ్చారు. ధర్మాలను ఉచితానుచితాలను తెలుసుకున్నారు. కానీ ఉన్నట్టుండి వారు అవిశ్వాసం వైపునకు కాపట్యం వైపునకు తిరిగిపోయారు.
అందుచేత వారి వెలుగంతా కనుమరుగైపోయింది. ఫతహుల్ ఖదీర్. आयत नंबर 18 सुम्मुम बक्मुन उम्युन फहुम ला यरजिऊन। ఆయత నంబర్ 18. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు సరైన దారికి మరలి రారు. आयत नंबर 19 औ कसय्यिबिन मिनस समाई फीहि ज़ुलुमातुन व रअदुन व बर्क़ यजअलून असाबिअहुम फी आज़ानिहिम मिनस सवाइक़ हज़रल मौत वल्लाहु मुहीतुम बिल काफिरीन। ఆయత నంబర్ 19. లేదా వారి ఉపమానం ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది, అందులోనూ చిమ్మ చీకట్లు. ఉరుములు, మెరుపులు. ఉరుముల గర్జన విని మృత్యు భయంతో వారు తమ వేళ్లను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లా ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాడు. आयत नंबर 20 यकादुल बर्क़ु यख्तफु अबसारहुम कुल्लमा अज़ाअ लहुम मशौ फीह कुल्लमा अज़ाअ लहुम मशौ फीह व इज़ा अज़लम अलैहिम قاموا ولو شاء الله لذهب بسمعهم وأبصارهم إن الله على كل شيء قدير. ఆయత నంబర్ 20. మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నట్టుంది వారి పరిస్థితి. అవి మెరుపు తీగలు వెలుగును విరజిమ్మునప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు. తరువాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహయే గనక తలుచుకుంటే వారి వినే శక్తిని, కంటి చూపును పోగొట్టేవాడే. నిశ్చయముగా అల్లా అన్నింటిపై అధికారం గలవాడు. వీళ్ళు కపటులలోని వేరొక వర్గం వారు. వారిపై ఒక్కోసారి సత్యం ప్రస్ఫుటమవుతుంది, మరి అంతలోనే వారి సంశయంలో, సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. వారి మనోగతం చీకటిలో ధారాపాతంగా కురిసే వర్షం లాంటిది. ఉరుములు, మెరుపులకు వారి హృదయాలు కంపిస్తూ ఉంటాయి. భయం కొద్దీ వారు తమ వేళ్లను చెవుల్లో దూచుకుంటారు. అయితే వారి ఈ ఉపాయం వారిని అల్లా పట్టు నుంచి కాపాడదు. ఎందుకంటే వారు అల్లా దిగ్బంధం నుంచి తప్పుకోలేరు. సత్యకిరణాలు వారిపై పడినప్పుడల్లా వారు సత్యం వైపునకు మొగ్గు చూపుతారు. కానీ ఇస్లాం మరియు ముస్లింలపై కష్టకాలం వచ్చి పడగానే కలవరం చెందుతారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఈ విధంగా కపటుల వర్గం సదా డోలాయమాన స్థితిలో ఉండి సత్యానికి, ఇస్లాంకు దూరమైపోతుంది. ఇదొక హెచ్చరిక. అల్లాహ్ గనుక తలుచుకుంటే తాను ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం గావించగలడు, జప్తు చేసుకోగలడు. అందుకే మానవులు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ విధేయత పట్ల విముఖత చూపడం కానీ, ఆయన శిక్ష పట్ల నిర్భయంగా నిశ్చింతగా ఉండడం కానీ చేయరాదు.